అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మాధవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకార సభలో అదే పార్టీకి చెందిన నేతలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ కూడా ఉంది, కానీ బీజేపీ కేవలం 5% వాటా అంటేనే తాము ఒప్పుకోమంటూ కూడా వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగా కొన్ని సీట్లకే పరిమితం చేస్తాం అంటే కనుక మేము ఒప్పుకోం అన్నది ఇక్కడ బీజేపీ సీనియర్ లీడర్స్ చెప్పిన మాట. అయితే ఇప్పుడు తెలంగాణలో కాస్త కంపేర్ చేస్తే, ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో బీజేపీ బలంగానే ఉంది. సో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఏపీలో అంతలా బీజేపీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ఒక పొలిటికల్ ఎక్స్పాన్షన్ అనేది బీజేపీ క్రియేట్ చేసుకోలేకపోయింది అన్నది ఇప్పటికీ ఉన్న ఒక పొలిటికల్ విశ్లేషణ. అయితే మొత్తానికి అసలు ఏపీలో బీజేపీ సత్తా ఎంత? నిజంగా ఒకవేళ కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఎక్కువ సీట్లు ఇస్తే కనుక బీజేపీ గెలుస్తుందా? ఎక్కువ సీట్లు ఇవ్వడానికి అసలు టీడీపీ, జనసేన ఒప్పుకుంటాయా? అన్ని మూడు పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించినప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, తర్వాత వచ్చే మున్సిపల్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ టైం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఢీకొనే స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతాయా లేదా? ఇలాంటి అనేక అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. సో ఇప్పుడు మాధవ్ను అనుకోకుండా తెర మీద తీసుకొచ్చి ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవటం వెనక కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది అన్నది మిగతా పార్టీలో కూడా నడుస్తున్న చర్చ. దీనిపైన ఇవాళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత, సీనియర్ లీడర్ కొక్కిరి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే సార్. అలాగే వైసీపీ నేత గౌరిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. గౌరిరెడ్డి గారు నమస్తే అండి. ఎస్ సార్. శ్రీనివాసరావు గారు, ముందు మీరే చెప్పండి, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు సీనియర్ నేతలు చేయాల్సి వచ్చింది? కూటమిలో భాగంగా అప్పుడు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు సీట్ల కేటాయింపులో, కానీ గెలవలేని సీట్లను టీడీపీ త్యాగం చేసింది, జనసేన త్యాగం చేసి సీట్లు ఇస్తేనే బీజేపీ గెలిచింది అన్నది తర్వాత వైసీపీ నుంచో లేకపోతే ఇతర రాజకీయ విశ్లేషణల నుంచో మనం విన్నాం. సో బీజేపీ నిజంగా 5%కి పరిమితమైందా? ఒకవేళ అలా ఉంటే కనుక మేము ఒప్పుకోమని చెప్పేసి ఇప్పుడు సీనియర్ నేతలు చెప్తున్నారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి మన సోదరి గౌరిరెడ్డి గారికి, అలానే ఛానల్ మెగా 90 ఛానల్ వారికి నమస్కారం. ఇక రాజకీయ పార్టీలో వచ్చేటప్పటికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఎవరికి వాళ్ళు ప్రజాప్రతినిధులు, ఎవరైతే మీరు చెప్పినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, అలానే విష్ణుకుమార్ రాజు గారు కానీ. ఒక విధంగా చెప్పాలంటే ఈ కల్చరు, ఈ మాత్రం జనరల్ గా ఉన్నటువంటి అభిప్రాయాన్ని 100% ఏది కూడా ఏ సాటిస్ఫాక్షన్ ఏ పార్టీకి ఎప్పుడు ఉండదు. కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఎలాంటి పార్టీకైనా, ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ బీజేపీ, కూటమిలో ఉన్నప్పుడు ఎవరికి ఉండేటటువంటి స్వేచ్ఛ, స్వాభిమానం, ఆత్మాభిమానం, కావాల్సినటువంటి లెవెల్స్ ఎప్పుడైతే అప్ అండ్ డౌన్స్ కొద్దిగా ఉంటాయో ఉన్న వాటిని కొంతమంది బహిరంగంగా అనేక వేదికలపై సూచనప్రాయంగా చెప్తూ ఉంటారు. ఇది స్మూత్ లెవెల్లో చెప్తూ ఉంటారు. వాటిలో ఆదినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, విష్ణుకుమార్ రాజు గారు జనరల్ గా మాట్లాడే భాష వాళ్ళది. ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం రోజు కాబట్టి చూస్తున్నారు, జనరల్ యాక్టివిటీస్ లో కూడా అలాంటి లాంగ్వేజ్ మాట్లాడదు. ఇప్పుడు సపోజ్ 10 అప్లికేషన్లు పంపించాం, 10 అప్లికేషన్స్ లో 1 or 2, 3 యాక్సెప్ట్ అవుతాయి. అలానే జనసేనకు కొన్ని అవుతాయి, తెలుగుదేశం కొన్ని అవుతాయి. అంతే తప్ప 100% యాక్టివ్ కానప్పుడు దాని యొక్క కొద్దిపాటి అసంతృప్తిని ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా దాన్ని ప్రకటన చేయటం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించడం తప్పైతే కాదు. అది మేమైతే దాని గురించి అయితే అది నెగిటివ్ అభిప్రాయం అనుకోవట్లా. జనరల్ యాక్టివిటీస్ కార్యకర్తలు వచ్చారు, అనేక మంది వందల్లో వేలలో వచ్చినప్పుడు మాట్లాడతారు. అలానే మీరు అన్నటువంటి అంశం ఇందాక ప్రస్తావించిన వాటిలో 5% ఓట్ బ్యాంక్ ఉందా, లేకపోతే అంతకంటే నుంచి పెరగదా, వైసీపీని ఢీ కొడుతుందా, లేదా మిత్రపక్షాలతో ఏంటి అనే అంశం తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి చరిష్మా ఆంధ్రప్రదేశ్లోనే కాక యావత్ దేశంలో 16 రాష్ట్రాల్లో నేరుగా అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు. 5 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో మేము మిత్రపక్షంగా వ్యవహరిస్తా ఉన్నాం, మెజారిటీ రూల్ వ్యవహరిస్తా ఉన్నాం. ఇంత బలంగా ఎదిగినటువంటి పార్టీకి ఇక్కడున్న మేజర్ పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ పెద్ద పార్టీలుగా అవతరించింది. జనాల్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలు విభాగం. ఇవాళ 5% అని పక్కన పెడితే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2024కు ముందు 2024 ఎలక్షన్ జరిగింది కదా, ఇక్కడ అత్యంత బలమైనటువంటి ఓట్ బ్యాంక్ సంపాదించేది. 15% పెరిగిందా లేక 16% పెరిగిందా అనేది ఇండివిజువల్ గా పోటీ చేస్తే బయటకు వచ్చేది. ఎందుకని గత 5 సంవత్సరాల పాటు వైసీపీ పరిపాలనపై ఎంతో కొంత ప్రజల్లో పర్సంటేజ్ తగ్గింది.
ఈ 3 పార్టీలు గెలిస్తే నరేంద్ర మోడీ గారి మద్దతు, నరేంద్ర మోడీ గారికి ఉన్న చరిష్మా, భారతీయ జనతా పార్టీ వైపు ఉన్న అనేక మంది జాతీయవాదులు కానీ జాతీయభావం ఉన్న వాళ్ళు పర్సంటేజ్ పెరిగింది. దానికి ఎలాంటి పర్సంటేజ్ అంటే మీకు మాకు ఇచ్చినటువంటి సీట్లు 8 సీట్లు గెలిచాం. 8 సీట్లు గెలిచినప్పుడు 8 సీట్ల ప్రకారం పర్సంటేజ్ లెక్కేయడానికి సాధ్యపడదు 175లో. ఈ స్థితిలో వికసిత భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి 2023 డిసెంబర్లో దేశవ్యాప్తంగా మాకు ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలపై నేరుగా ఎండిఓ ఎంఆర్ఓలు అని కాన్ఫరెన్స్లు పెట్టారు గ్రామ స్థాయిలో సచివాలయం దగ్గర. అవన్నీ చూసుకుంటే పెద్ద ఎత్తున జనాల్లో సానుభూతి ఉంది భారతీయ జనతా పార్టీ పట్లని. తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అప్రోచ్ అవ్వటం, ఒక 1.5 year క్రితం వాళ్ళు బీజేపీ పొత్తు పెట్టుకోవాలి, 2019లో నష్టపోయామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనేక రాయబారాలు ఆయన కూడా చెప్పాడు బహిరంగ వేదికలు. పర్సంటేజ్ పెరిగింది, ఈ 5% అనేది ఖచ్చితంగా అంగీకరించాం. ఎప్పటికీ ఇవాళ పొత్తులో భాగంగా నువ్వు ఎలా నిర్ధారిస్తావు? బీజేపీ వెన్నెముక్కలాగా సపోర్ట్ చేయటం, అది పోలింగ్ చేసే పద్ధతి కావచ్చు, జనాల్లో ఉన్న సింపథైజ్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఇంత పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ పెరిగినప్పుడు 5% ఉంది 3% ఉందని చెప్పేసి పొత్తులో భాగంగా డిక్లేర్ చేసే ఛాన్స్ లేదు. తర్వాత మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడిన 5% గురించి దానికి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు సహజసిద్ధంగా మాట్లాడే భాష ఆ విధంగా ఉంటది. అనేక అవట్లేదు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, కూటమిలో మీరు మార్చాలా, అనేక పరిష్కారం చేయాలన్నారు. అసలు మాధవ్ గారు పరిష్కారం చేసే దానికంటే ముందు మాధవ్ గారి నియామకంలో కానీ ఇంకోటిలో కానీ అత్యంత బలమైన ఆర్గనైజేషన్ సిస్టమ్ మాత్రం మాకు ఇంప్లిమెంట్ అయింది రాష్ట్రంలో. మాకైతే కొత్తగా లేదు. కారణం ఏంటి? వాళ్ళ నాన్నగారికి టైం నుంచి కూడా మాధవ్ గారికి వాళ్ళ 52 సంవత్సరాల వయసులో అతను బాల్యం నుంచి కూడా స్వయం సేవకుగా ఉండటం, జాతీయ భావజాలంతో స్వదేశీ మంచి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కావచ్చు, అఖిల భారత విద్యార్థి పరిషత్ కావచ్చు, అనేక వేదికలపై ఒక బలమైన తనకంటూ ముద్ర వేసుకున్నాడు 40 సంవత్సరాల జీవిత కాలంలో బాల్యం నుంచి కూడా. అలాంటి వ్యక్తికి ఈ రోజున వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ అమ్మాయి పేర్లు ఉపాధ్యాయ చటర్జీ, ఒక అమ్మాయి పేరేమో శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు, ఒక అమ్మాయి పేరేమో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేర్లు కలిసి వచ్చినట్టుగా వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకున్నాడు. ఇతని పేరు మా దానికి మాధవ నిలయమని పెడుతుంటాం, మాకు సంఘ భావజాలంతో అతని పేరు మాధవ్ అని పెట్టుకున్నాడు. ఇంత బలమైన వేదికలపై ఆయన వచ్చినప్పుడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజున ఒక ఉత్సవంలాగా జరుపుకున్నారు ఈ రోజు కార్యక్రమాన్ని. దీనిలో పొలిటికల్ ప్రజాప్రతినిధులు మాట్లాడిన ఆధారంగా చేసుకుంటే వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో 2 అక్షర సత్యాలతో వాస్తవం. 5% రోడ్ బ్యాంక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అసలు మేము అంగీకరించాం. అది 15% అని మేము అనుకుంటున్నాం. ఇది ఎలక్షన్ ముందు నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్ర అని ఒక్కొక్క గ్రామానికి 25,000 ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా 17 డిపార్ట్మెంట్ల చేత గ్రామ అభివృద్ధిలో 90% కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినాయి. ఆయుష్మాన్ భారత్ కానీ సచివాలయాలు కట్టింది ఎవరి డబ్బులతో? 100% మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద కట్టాం. అలానే మీకు రైతు భరోసా కేంద్రాలు, దాని పేరేంటి కిసాన్ సమ్మాన్ యోజన పథకం, దాని పేరు రైతు భరోసా కేంద్రాలు కట్టింది మేము. అలానే ఊళ్ళు హెల్త్ క్లినిక్స్ కట్టాం గ్రామాల్లో, వాటిని కట్టింది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అలానే పంచాయతీకి వచ్చే నిధులు 90% నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అలానే పనికి ఆహార పథకం అని చెప్పేసి గ్రామాలు వెళ్తా ఉన్నారు, దానికి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా వికసిత భారత్ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ కార్యక్రమం నిర్వహించాం. వీటి వల్ల ఏమైందంటే బీజేపీ ఏం చేసింది, గత వైసీపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్దలో గోరు జగన్ది, ముద్ద మోడీ గారిది ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం, అంగన్వాడీ పదార్థాలు, ఇవన్నీ పథకాలు ఎవరేయండి, పేర్లు ఎవరు పెట్టారండి? పిల్లలకి ఇచ్చిన స్కూల్ బ్యాగుల్లో వస్తువులు ఉన్నాయి. ఆ సరే ఇప్పుడు మనం బలాబలాల గురించి మాట్లాడుతున్నాం. ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన వ్యాఖ్యల ప్రకారం 2019లో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ 2024 వచ్చేసరికి మీరన్నట్టుగా ఒక ఆర్గనైజేషనల్ రూట్స్ ఎక్స్పాండ్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. సో బీజేపీ సొంతంగా గెలుచుకున్న స్థానాలు 8 అన్నది మీ కాన్సెప్ట్. కానీ ఆ తర్వాత విశ్లేషణలు ఎలా వచ్చాయి? కూటమిలో ఉండటమో లేకపోతే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ద్వారానో మొత్తానికి కూటమిగా వెళ్ళారు. కూటమిలో ఉండబట్టే బీజేపీ కొన్ని స్థానాలను గెలవగలిగింది అన్నది కూడా ఒక రకమైన విశ్లేషణ అయితే వచ్చింది. సో మీరు ఆ ఎక్స్పాన్షన్ జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేతను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సో మాధవ్ గారి ద్వారా ఇంకాస్త బీజేపీ బలపడుతుంది, ఇంకాస్త ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది ఒక నమ్మకంతోనే ఆయన ఒక అధ్యక్ష పదవిని అప్పజెప్పారు అనుకోవచ్చా? 100% ఇది ఆర్గనైజేషనల్ సంస్థాగత నియామకం అండి. ఆ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడాను సంఘటనా పర్వ 2024 సంఘటనా పర్వ 2025 సంఘటనా పర్వ జరుగుతూ ఉంది. దీనిలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, పార్టీ యొక్క రాజ్యాంగ పరంగా సభ్యత్వాలు, క్రియాశ సభ్యత్వాలు ఇవన్నీ నియామకాలు అయిన తర్వాత ప్రతిదీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే రూల్స్ పెట్టి అప్లై చేస్తే ఆ రూల్స్ ప్రకారం నియామకాలు జరుగుతుంది. దాంట్లో ఏం చేస్తుందంటే సపోజ్ ఎంతమంది పోటీ పడతారు, ఎంతమంది అయినా పోటీ పడవచ్చు, మా దగ్గర మాత్రమే ఎవరినైనా ఆహ్వానిస్తుంది పార్టీ.
ఆహ్వానించిన వాటిల్లో ఏకాభిప్రాయం తీసుకొస్తాం. 10 మంది పోటీ పడ్డారు. ఆ 10 మందిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి వాళ్ళలో మెరుగైన వ్యక్తికి ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి పార్టీ ముందుగా తెలియజేస్తే ఇతనికి ఇస్తే బాగుంటుందని తెలియజేస్తారు. మిగతా వాళ్ళు గనక ఏకీభవించి ఇదిగో తనకి ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఓకే. వాళ్ళు లేదండి మేము కూడా పోటీ పడతామంటే యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు, ప్రతిపాదన చేసేవాళ్ళు అలా మన మాధవ్ గారికి, పివిఎన్ మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక బలమైనటువంటి సంస్థాగత నేపథ్యం ఉంది. ప్రజలతో సత్సంబంధాలని ఆర్గనైజేషనల్ గా వివిధ సెక్టర్స్ లో మా దగ్గర ఉన్న అనేక క్షేత్రాల్లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల మాధవ్ గారికి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రూట్ లెవెల్లో ఆయన ఇంత ఒక మాట అన్నారు ఈ రోజున, ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మేము ఏర్పాటు చేయడం కోసం పర్సంటేజ్ పెద్ద ఎత్తున పెంచుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తాము. అవకాశాలు భారతీయ జనతా పార్టీ వచ్చింది, గతంలో కంటే మార్పు బాగా వచ్చింది, దీన్ని అందిపుచ్చుకుంటాం. ఇటు ఎన్డీఏకి జతగా అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనతో వాడికి సంబంధించిన ఎజెండాని తీసుకెళ్తూ మా పార్టీ సంస్థాగత నిర్మాణానికి స్పష్టంగా తీసుకెళ్ళడానికి మాధవ్ గారికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకనంటే అనేక క్షేత్రస్థాయిలో ఒక కింద స్థాయి ఒక బూత్ లెవెల్ కార్యకర్త నుంచి ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షుల స్థాయికి ఆయన ఎదిగాడు. ప్రజాప్రతినిధికి ఎమ్మెల్సీలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఉత్తరాంధ్ర నుంచి గెలిచాడు. ఇంత నేపథ్యం ఉన్న వ్యక్తిని డెఫినెట్ గా బలమైనటువంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ప్రకటించింది. ఆయన సూచన మేరకు ఎన్నికలు జరిగి ఎన్నికల్లో ఆయనకి మద్దతు వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. ఇవాళ ఇతని వల్ల సాధ్యపడుతుంది అనేది నమ్మింది, తీసుకొచ్చింది తప్ప హఠాత్తుగా ఏ యొక్క 1000 కోట్లు ఉన్న వాళ్ళకో ఇంకో దాని మీద లేదు. వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, తండ్రి గారు వారసత్వంగా రాలా, వాళ్ళ తండ్రి గారి కంటే వేగంగా ఇతను కష్టపడ్డాడు. చలపతిరావు గారు చేసిన దానికి 100 రెట్లు బాల్యం నుంచి ఇతను 40 సంవత్సరాలుగా వ్యవస్థలో ఉన్నాడు. కాబట్టి ఈ నేపథ్యం అవుతుంది మాలాంటి కార్యకర్తలకి అట్టడుగు వర్గంలో కార్యకర్త సాధక బాధలు, కార్యకర్త పార్టీ కోసం పనిచేసే సమయం, జెండా మోసే సమయం, కుటుంబ నేపథ్యం, ఈ కుటుంబాల నుంచి ఎలా కార్యకర్తలు వస్తున్నారు, ఏ విధంగా చేస్తే గ్రామాల్లో పార్టీ ఎక్స్పాన్షన్ అవుతుంది, ఏ విధంగా చేస్తే బూతుల్లో పార్టీ ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఒక కంచు కోటగా మన పివిఎన్ మాధవ్ గారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఇవాళ చూశారు కదా ఈ రోజు 5-6 వేల కనిపిస్తోంది. మంది. అయితే ప్రజెంట్ అయితే రైట్ మాట్లాడదామండి. గౌరిరెడ్డి గారు మీరు చెప్పండి, నిజంగా 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే ఎక్కడ బీజేపీ వైసీపీ చేసిన అక్రమాలపైన క్వశ్చన్ చేయలేదు. అమరావతి నిర్మాణం చేపడతామని గొప్పగా చెప్పినా అమరావతి నిర్మాణం వైపు ఒక అడుగు వేయకపోయినా క్వశ్చన్ చేయలేదు. చాలా అంశాలు ఉన్నాయి. దేనిపైన అంటే లాస్ట్కి చంద్రబాబు అరెస్ట్ జరిగిన సందర్భంలో కూడా బీజేపీ నుంచి పెద్దగా రియాక్ట్ అయిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా గ్రాఫ్ పెరిగింది, బీజేపీ బలపడింది, బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్లు 8 అని చెప్పేసి అంటున్నారు. ఈ 5 ఏళ్ళు అసలు ప్రజాపక్షం నిలబడిన బీజేపీకి, ఏపీలో పెద్దగా ఓటు బ్యాంక్ లేని బీజేపీకి అంతలా 2024లో బలం పుంజుకుంది అంటే ఇది నమ్మదగ్గ విషయం అంటారా? శ్రీనివాస్ గారికి, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి, అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. నిజంగా ఈరోజు వాళ్ళ పార్టీ తరఫున అధ్యక్షులు నియమించుకోవడం, తర్వాత వ్యాఖ్యలు చేయడం అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు. కానీ ఈరోజు రాష్ట్రంలో కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణమే జగనన్నను వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు, మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు 3 పార్టీలు కలిసి ఒక వ్యక్తి మీద పోటీ చేయడం అనేది జగనన్న గ్రాఫ్ ఎలా పడిపోయింది అనే దానికి వీళ్ళే ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఈరోజు యువతలకు కలిపి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. జగనన్న ప్రస్తావాన్ని యువతకు ఏ విధంగా వివరించారో కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగానే, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ రోజు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒక వ్యక్తి నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఒక ఏకైక పార్టీ, అంటే ప్రజాదరణ కలిగిన ఏకైక పార్టీగా ఎదగగలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, ప్రజాదరణ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చే జన ప్రభంజనం గురించి తెలుస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందనేది మనందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక 3 పార్టీలు ఏకమై ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సో వీళ్ళు ఈరోజు 5% ఓట్ బ్యాంక్ మాకు ఉందని చెప్తున్నారు. కానీ అదే టీడీపీ పార్టీ కనీసం 2% కూడా బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని అనేక మీటింగ్ లో అనేక సందర్భాల్లో కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఎలా ఉంది, గ్రాఫ్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఇటీవల జరిగిన పొదిలి కానివ్వండి, లేదంటే పల్నాడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు. సో ఒక ప్రతిపక్ష నాయకుడిని చూడటానికి ఈరోజు జనం ఏ విధంగా వస్తున్నారంటే
గ్రాఫ్ పడిపోలేదు ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ రోజు రోజు కూడా పెరుగుతూ ఉంది. ఈరోజు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, జగనన్న గోరుముద్దలు కానీ, సో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దేశంలో మరెక్కడా లేని విధంగా కూడా సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లడానికి ఒక వ్యవస్థను సృష్టించిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలందరికీ తెలిసిన సత్యం. మరి ఈ రోజు వాళ్ళ చరిష్మా ఉండి ఉంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వ్యవస్థలు కొనసాగాలి. ప్రతి రాష్ట్రంలో కూడా సచివాలయ వ్యవస్థ ఉండాలి. ప్రతి రాష్ట్రంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉండాలి. ప్రతి రాష్ట్రంలో కూడా జగనన్న గోరుముద్దలు ఉండాలి. ప్రతి రాష్ట్రంలో కూడా యూనిఫామ్ ఉండాలి. ప్రతి రాష్ట్రంలో కూడా గ్రీన్ బోర్డు ఉండాలి. స్కూల్స్ నాడు నేడు ద్వారా ఏ విధంగా డెవలప్ చేశాము, ఈరోజు ఆరోగ్యశ్రీలో ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈరోజు పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, బైలింగులర్ టెక్స్ట్ బుక్స్, ట్యాబులు, ఈ సిస్టమ్ అన్ని కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని మార్పులు జరిగాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అని ఒక కుళ్ళు కుతంత్రాలతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కలిసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ చేయకూడదు, మళ్ళీ మన ఉనికిని కాపాడుకోలేము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకూడదనే ఒక కుతంత్రాలు పన్ని 3 పార్టీలు కలిసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అనేది రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతూనే ఉంది. పైపెచ్చి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి ఈ ఏడాది పాలనలో పేద ప్రజలకు ఏమైనా చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను జగన్ మార్కుని చెరిపేసే కార్యక్రమంలో ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన మహిళలకు అందించారు ఎన్నో సంక్షేమ పథకాలు. మరి అదే సచివాలయ వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ ఈ రోజు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? నిన్న హోమ్ మినిస్టర్ గారు వెళ్తే స్వయాన ఆవిడ ఫుడ్ లో బొద్దింకలు వచ్చాయి, పురుగులు వచ్చాయి. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి పిఠాపురంలో నిన్న పిల్లలు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు, అన్నంలో పురుగులు వస్తున్నాయి అనేసి. సో ఈ వ్యవస్థలో ఈ విధంగా పాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఏ ఒక్క వ్యవస్థని కూడా ఈరోజు కొనసాగింపు చేయలేకపోతున్నారు. ఇదే రైతు భరోసా కేంద్రాలను ఈరోజు జగన్ మార్కును చెరిపేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే కూడా ఈరోజు చెప్తున్న మన శ్రీనివాసులు అన్న గారు ఏ రోజైనా వచ్చి ఖండించారా? సో ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకుంటారు, అదే చెడు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తారు చంద్రబాబు నాయుడు గారని మీరు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్కసారైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, డబుల్ ఇంజన్ సర్కార్ నుంచి బీజేపీ తరఫున ఎక్కడైనా ఒక ఖండన కానీ, ఈ ఇష్యూ పైన ఎక్కడైనా వ్యతిరేకించిన విధానం కానీ ఎక్కడైనా ఉందా? గ్రాఫ్ ఎలా పెరుగుతుందండి? ఇంకా గ్రాఫ్ పడిపోయే అవకాశాలే ఉంటాయి కానీ గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుంది? ఈరోజు మహిళల రక్షణ కానీ, బాలికల రక్షణ కానీ అన్నట్టుగా శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఒకటి చెప్పండి, 16% గ్రాఫ్ పెరిగింది, బీజేపీ సొంతంగా సంపాదించుకున్న బలం అని చెప్తున్నారు. సో 2014 ఎన్నికల్లో చూసాం మనం పోల్ పర్సెంటేజ్ అన్నది అటు టీడీపీకి వైసీపీకి లెట్ మీ ఆస్క్ అండి. ఎస్, టీడీపీకి వైసీపీకి సంబంధించి కూడా పెద్దగా పోల్ పర్సెంటేజ్ 1% అంతగా లేదు. సో ఆ గ్యాప్లో కూడా బిలో 1% బీజేపీ సాధించింది. 2019లో కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలే వచ్చాయి. సో 2024 ఎన్నికల్లో మాత్రం కూటమిగా వెళ్ళేటప్పుడు మాత్రమే బీజేపీ సీటు గెలిచింది. ఆ తర్వాత వైసీపీ నుంచి అనేక ఆరోపణలు చేశారు. సో బీజేపీ సొంత బలం కాదు, సో కేంద్రం ఒత్తిడి ఉంది, లేదా పవన్ కళ్యాణ్ గారి మధ్యవర్తిత్వం ఉంది, ఇన్ని సీట్లు గెలవక తప్పని పరిస్థితుల్లోనే గెలిచే స్థానాలు కేటాయించారని చెప్పేసి అప్పట్లో మీరు ఆరోపణలు అయితే చేశారు. సో కంపేరింగ్ విత్ తెలంగాణ, ఏపీలో బీజేపీకి అంత బలం లేదు అన్నది కూడా రాజకీయంగా వినిపిస్తున్న విశ్లేషణలే. సో ఇప్పుడు ఏదైతే బీజేపీ నిజంగా పుంజుకున్నాం అనే ఒక వాస్తవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దీన్ని కూటమిలో రిమైనింగ్ పార్టీస్ ఒప్పుకునే పరిస్థితి ఉందా? ఇటు టీడీపీ కానీ జనసేన కానీ నిజంగా బీజేపీ బలం తొక్కుకొని లేకపోతే ఎక్కువ సీట్లు ఇవ్వటానికో దీనికి టీడీపీ జనసేన అంగీకరిస్తాయనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అంగీకరించే పరిస్థితి అయితే ఉండదండి. ఎప్పుడు అదే నాకు చెప్పింది, మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్స్ లో వేసుకుంటారు. ఏదైనా చెడు జరిగినప్పుడు అది కూటమికి ఆపాదించినప్పుడు కూటమిలో ముగ్గురు భాగస్వాములే కదా, టీడీపీ బీజేపీ జనసేన భాగస్వామైనప్పుడు
ఏదైనా వాటి వ్యతిరేకత వచ్చినప్పుడు, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు అది కూటమి వల్ల అంటారు, మంచి జరిగితే అది నా వల్ల అంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం, కూటమిలో ఉన్న నాయకులకు కూడా తెలిసిన సత్యం. కాబట్టి ఈరోజు స్వతహాగా ఎదగకుండా ముగ్గురు కూడా ఈరోజు కలిసి కట్టుగా వెళ్ళాలి అని ఒక దాంతోనే ఈరోజు ముగ్గురు కూటమి నేతలు కలిసి ఈరోజు పోటీ చేయడం జరిగింది. సో అదే ఎలక్షన్స్ ముందు బీజేపీ వాళ్ళు నిజంగానే ఇంత ఓట్ బ్యాంక్ ఉండుంటే ఆ రోజు ఎక్కువ సీట్లు కూడా అడిగి ఉండాల్సింది కదా, అది వాళ్ళ అంతర్గత విషయమే కదా. రైట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ అలయన్స్లో చూసుకుంటే టీడీపీ 21 స్థానాలతో బలంగా ఉంది కాబట్టి ఏపీకి సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో లేకపోతే రావాల్సిన నిధులు ఉన్నాయో ఇవన్నీ రాబట్టగలుగుతున్నారు. రెండవ బలమైన భాగస్వామి పార్టీగా టీడీపీ ఉంది కనుక. సో అది కాదని స్టేట్లో నిజంగా బీజేపీ బలోపేతం అయితే కనుక బీజేపీ నిజంగా ఎక్కువ సీట్లు కేటాయించి బీజేపీని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందంటారా టీడీపీ, ఇప్పుడు గౌరిరెడ్డి గారు ఆరోపించినట్టుగా? ఇది మా పొత్తు అనేదండి 16 టీడీపీ, ఒక 3 బీజేపీ, 2 జనసేన. ఈ పొత్తు పెట్టుకున్నటువంటి ఇందాక మన గౌరిరెడ్డి గారు ఒక మాట అన్నారు, కుట్రలు కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమిని చేశారని అన్నారు. అసలు అది ఆ మాట అనడానికి మనకి ఎందుకు ఛాన్స్ లేదంటే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎలక్షన్ ముందు గతంలో ఉన్నటువంటి మాకు ఎన్డీఏతో ఉంటే పొత్తులో గిత్తులో ఉంటే తెలుగుదేశంతోనే పొత్తుంది మాకు. 98 ఒక నిమిషం 98 నుంచి ఉన్నటువంటి పొత్తులో భాగంగా గతం ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కానీ ఎప్పుడు వైసీపీతో కానీ కాంగ్రెస్ తో కానీ సిపిఐ సిపిఎంతో మా పొత్తులు లేవు. ఇలాంటి ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రులు అనేక విభేదాలతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో పక్కకు వెళితే కాలక్రమంలో కొంత సైద్ధాంతిక సారూప్యత కుదరకపోవచ్చు. మళ్ళీ వచ్చి కలిసినప్పుడు ఒక మిత్రపక్షాలు కలిసి ఇవాళ రాజకీయ పార్టీలు మనం ఏమన్నా రాజకీయ పార్టీలు గెలవటానికి అనేక వ్యూహాలు పడుతుంది. ఈ వ్యూహాల్లో భాగంగా కొన్ని సీట్లు పెరగాలన్నా తగ్గాలన్నా జన సాంద్రత తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా మాకున్నటువంటి నైతిక మద్దతు కావచ్చు, జన మద్దతు కావచ్చు, అనేక పార్టీ తెలుగుదేశం జనసేనతో మేము పొత్తుంది. గత కాలంలో ఉన్నాయి, మధ్యలో పోయి మళ్ళీ వస్తాయి. అంతే తప్ప శాశ్వతంగా ఒక విషయం పాయింట్ అది చిన్న విషయం మీకు అది వేరే మీ పార్టీ ఎజెండా కావచ్చండి. పొత్తు పెట్టుకోకూడదు అనేది ఇక్కడ లేదు. దేశంలో అనేక పార్టీలు అనేక పొత్తులు వెళ్తుంటాయి. కానీ కుతంత్రాలు అనేది ఇది కరెక్ట్. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాల గౌరీరెడ్డి గారు, మీరు చెప్పిన దానికి కౌంటర్ కాదు, అది కంటిన్యూ చర్చ జరగాలి. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఈ పొత్తులో భాగంగా మేము గెలిచాం. రెండో పాయింట్ మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా మీ చివరి ప్రశ్న ఏంటమ్మా మీరు అడిగింది రాజేశ్వరి గారు? 21 సీట్స్తో అటు బలమైన భాగస్వామ్య పార్టీగా ఉంది టీడీపీ. సో ఇప్పుడు స్టేట్లో కూడా బీజేపీని నిజంగా బలోపేతం చేసేందుకు ముందుకు వస్తుందా టీడీపీ? ఎంత అలయన్స్ లో ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారు కదా, అవి ఇవ్వడానికి అట్లీస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో. చిన్న మాట అమ్మా, 100% చెప్తా ఉన్నామండి. ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టేటువంటి ఆసక్తి మాకు లేదు. ప్రతి రాష్ట్రాన్ని మేము ఖచ్చితంగా గెలుపు దిశగా తీసుకెళ్లాము. 2 సీట్లతో మా ప్రారంభమైన ప్రస్థానం ఈ రోజున అతిపెద్ద ప్రభంజనంగా దేశంలో 3వసారి చరిత్ర లెక్కించినటువంటి గొప్పతనం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 3వసారి 11 ఏళ్ల పాలన పూర్తయి ఇవాళ 12వ సంవత్సరం అడుగుపెట్టాడు ఆయన పరిపాలనలో. ఇంత బలమైనటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాదు. ఆంధ్రప్రదేశ్లో బలం లేదు, సంఖ్యాబలం లేదు, పర్సంటేజ్ బలం లేదు. స్థానిక సంస్థలు కాదండి. ఇవాళ త్రిపురలో 2 సీట్లతో ఉన్నటువంటి దాన్ని టోటల్గా స్టేట్ మొత్తం తీసుకున్నాం. తెలంగాణలో 8 సీట్లు నేరుగా గెలిచింది, ఎంపీ సీట్లు 8 సీట్లు నేరుగా గెలిచింది. మధ్యప్రదేశ్లో పర్మనెంట్ గా భారతీయ జనతా పార్టీ. రాజస్థాన్ తీసుకున్నాం. ఈ రోజున కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తమిళనాడులో మేము అరంగేట్రం చేశాక, కేరళలో అరంగేట్రం చేసి సురేష్ గోపి ఎంపీ సీట్ వచ్చింది, కన్యాకుమారి మేయర్ సీట్ వచ్చింది, ఒరిస్సాలో నేరుగా గవర్నమెంట్ స్థాపి. ఇవన్నీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో భాగంగా ఎప్పుడు కనీవిని రీతిలో గడిచిన 20 సంవత్సరాల కాలంలో 8 సీట్లు మేము ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. 6 ఎంపీ స్థానాలకి 3 ఎంపీ సీట్లు మనం గెలుచుకున్నాం. ఇంత బలమైనటువంటి ఒక ట్రాక్ లో మేము వెళ్తా ఉంటే ఇవాళ మీడియా పవర్ కావచ్చు, పార్టీ పవర్ కావచ్చు, సంస్థ ఇంత పవర్ ఉన్నప్పుడు, ఇంత యాక్సెస్ ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతున్నప్పుడు పార్టీ గ్రామాల్లో ఉన్న ఆ వ్యక్తులు ఆలోచన చేస్తుంటే మేము చేసిన పథకాలు ఇవాళ 80% పథకాలు మాకుంటే టీడీపీ మాకు ఇవ్వటం కాదండి. టీడీపీకి భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా నిలిచినప్పుడు 100% ఈ రాష్ట్రానికి ఏం కావాలో మేము చేస్తున్నాం. రాజధాని కావచ్చు, మిగతా అనేక సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ లో చేసుకుంటా పోతున్నప్పుడు ఖచ్చితంగా 3 పార్టీలు కూర్చొని సమన్వయం చేసుకొని మాకున్న బలం దగ్గర ఎక్కువ సీట్లు అడుగుతాం. వాళ్ళకున్న బలం వాళ్ళు ఎక్కువ టీడీపీ పూర్తిగా వాళ్ళు ఇచ్చింది తీసుకొని కామ్గా మేము కూర్చోం.
మాకేం కావాలో అడుగుతాం. ఎందుకని మా బలాబలాలు మాకు తెలుసు. స్థానిక సంస్థలు ఏంటంటే ఈరోజు సర్పంచులు చాలా మంది గెలుచున్నారు, మన ఎంపీటీసీలు గెలుచున్నారు, జెడ్పీటీసీలు గెలుచున్నారు. భారతీయ జనతా పార్టీ నీటి సంఘాల ఎన్నికలు జరిగినాయి, మాకు చాలా మంది గెలుచున్నారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏ అంశం తీసుకున్నా సరే గెలుపు దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. ఇవాళ మీరు గమనించారు లేదండి, క్షేత్రస్థాయిలో అట్టడుగు నుంచి పర ఇంటికి తిరిగి ఈ జనజాగరణ చేసేది భారతీయ జనతా పార్టీనే. ఎవరికి తెలియదు ఆ విషయం. బీజేపీ కండవాలు వేసుకొని చేసేవాళ్ళు 10కి 2 8 మంది క్షేత్రస్థాయిలో ఎవరు ఎప్పుడు పనిచేస్తే ఎవరు అంచనా కూడా వేయలేడు. ఆ విధంగా నరేంద్ర మోడీజీ వాళ్ళ 3 అధికారులు రావడానికి కారణం ఏంటంటే వాస్తవాలు చెప్పే నెట్వర్క్ బీజేపీకి ఉన్న నెట్వర్క్ ఈ రాష్ట్రంలో ఏ సంస్థకి లేదు. మిగతా పార్టీలు ఉన్నాయండి రాజేశ్వరి గారు, వ్యక్తి మీద డిపెండ్ అయింది. తాత, తండ్రి, కొడుకు, మనవడు ఈ వీళ్ళని పూజించడం కోసం, వీళ్ళని తీసుకెళ్ళడం కోసం వచ్చారు. ఏ పార్టీ అని కావచ్చు, ప్రాంతీయ పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్పండి, వాజ్పేయి గారికి అద్వానీ గారికి ఏ కుటుంబ సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారికి వెంకయ్య నాయుడు గారికి ఏ కుటుంబ సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారికి రాజ్నాథ్ సింగ్ ఏ కుటుంబ సంబంధం. మా మధ్య ఉన్నటువంటి జాతీయ నెట్వర్క్ లో జాతీయ కీలక బాధ్యతలు ఉన్న వాళ్ళకి ఏ ఒక్క వ్యక్తి మీద డిపెండ్ అవ్వాల. నరేంద్ర మోడీ గారు టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేశాం. అది ప్రజలకు తెలియదా? వాళ్ళ అమ్మ కట్టిక పేదరికం నుంచి వచ్చింది. 3 కొడుకుల్ని టీ అమ్ముకునే కుటుంబం ఈరోజు ప్రధానమంత్రిని చేశాం భారతీయ జనతా పార్టీ వల్లే కదా. అలాగే ద్రౌపది ముర్ము, ఇవన్నీ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉన్న 26 జిల్లాల్లో ఈ సంవత్సర కాలంలో ఎంత నెట్వర్క్ చేస్తుంటాం మేము. ఇది మేము బహిరంగ వ్యూహాలు అనేకం వేస్తాం. రేపు స్థానిక సంస్థల్లో మా రాజేశ్వరి గారు, ఇవాళ మాధవ్ గారు కొత్తగా వచ్చారు. ఈ రోజున కోలాహలం చూసిన తర్వాత ప్రజల్లో కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక ఉత్సాహం పిల్లు బీకినప్పుడు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి సంస్థాగతంగా కానీ వ్యవస్థాగతంగా కానీ ఎన్నికల పరంగా కానీ ఖచ్చితంగా మాకు కావాల్సిన అడుగుతాం. ఖచ్చితంగా మా యొక్క పాత్ర ఏంటో రేపు ఎన్నికల్లో మేము చూపించబోతున్నాం. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో 2029లో గమనిస్తూ ఉండండి మీరు. శ్రీనివాస్ గారు, మాధవ్ గారు అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత కూడా ఒక చర్చ మొదలైంది కూటమిలో అన్నది కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి, ఏవైతే పంచాయతీలు వీటికి ఉన్నాయో వీటికి కేంద్రం ఇచ్చే నిధులు వెళ్తున్నప్పటికీ అవి రాష్ట్ర ఖాతాలో పడిపోతున్నాయి. ఇది తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే. సో బీజేపీ నుంచి నేరుగా ప్రజలకు చేరుతున్న నిధుల మీద బీజేపీ ఆ ప్రచారాన్ని పొందలేకపోతోంది. సో మాధవ్ లాంటి ఒక వ్యక్తిని తెర మీద తీసుకొస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా వెళ్తుందన్న కాన్సెప్ట్తో వెళ్ళారు అని చెప్పేసి కూటమిలోనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది మాధవ్ గారి ఎన్నిక తర్వాత. ఇది వాస్తవం కాదా? ఫెడరల్ సిస్టమ్ లో, సమైక్య ప్రభుత్వాల్లో 100% ఎగ్జిక్యూషన్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎనీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారని ఒక వర్గం ఆరోపించింది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇవ్వలేదండి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఎంత డబ్బులు ఇచ్చామండి? పోలవరానికి 18,000 కోట్లు ఇచ్చాం. జగన్ గారికి ఇచ్చామా? రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఇక్కడ మేము దాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనకబడలా. ఎక్కడ జరిగిందంటే పొరపాటు 2019 ఎన్నికల్లో కులాల వారీగా ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు విడగొట్టిన జనాన్ని. ఈ రోజున మేము ఇచ్చే ప్రతి పథకాన్ని ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సిస్టమ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో దాన్ని పార్టీ పరంగా సంస్థాగతంగా కార్యకర్తలు తీసుకెళ్లాల్సిందే. ఇప్పుడు తెలుగుదేశం ఉందండి, తెలుగుదేశం మా పార్టీని అభివృద్ధి చేయదు, ఎప్పటికీ చేయదు. అది ఆ పార్టీ గోల వాళ్ళది, మా పార్టీ గోల మాది. జనసేన ఉంది, సంస్థాగతంగా వాళ్ళ పార్టీ ఎదగాలని వాళ్ళు కోరుకుంటారు. తెలుగుదేశం అదే కోరుకుంటది, వైసీపీ అదే కోరుకుంటది. మిత్రపక్షం కాదు. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా వారి యొక్క డెవలప్మెంట్ ఆ పార్టీ చేయాలి తప్ప ఏ పార్టీ కూడా వాళ్ళ మిగతా వాళ్ళు డెవలప్ చేద్దని ఏం అనుకోదు. కారణం ఏంటి? వాళ్ళు మా ద్వారా లబ్ధి ఎంత పొందాలో వాళ్ళు చూస్తారు. మేము వాళ్ళతో పొత్తు పెట్టుకొని మాకు ఎన్ని సీట్లు వస్తాయి, దేశం కాది అధికారం చేపట్టడం కోసం పొత్తులు ఎన్ని సీట్లు చూసుకుంటాం. ఎవరి గోళాలు పడాల్సిందే. ఇక్కడ రెండో పాయింట్, పథకాల విషయంలో రాష్ట్ర పార్టీ నిరంతరం మాకు ఏ పార్టీకి లేనంత సూచన మాకు ఉంటుంది. ఏంటంటే ఇది ఒక పెద్ద గొప్ప చరిత్ర భారతీయ జనతా పార్టీ. 365 రోజులు కూడా మాకు ఎవ్రీ డే పని ఉంటుందండి, కాన్స్టిట్యూషన్ పని ఉంటుంది. ఈ పని ఏంటి? భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి పథకం, ఇవాళ గ్రామాల్లో ఇచ్చే వ్యవసాయ రంగానికి ఇచ్చే అభివృద్ధి కానీ, వాళ్ళ వేపపోత పోసి యూరియా కావచ్చు, రైతులకు ఇచ్చే డిఏపి యూరియా కట్టల మీద డిస్కౌంట్స్ కావచ్చు, వాళ్ళకి డ్రోన్ సిస్టమ్ కావచ్చు, రైతులకు ఇచ్చే సాయిల్ టెస్టింగ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, గ్రామాల్లో మనం ప్రతి ఇంటికి వెళ్ళటం కోసం మా కరపత్రాలు ఇచ్చే కార్యక్రమం 365 రోజులు కార్యకర్తలు చేస్తుంటారు. ఇవన్నీ తీసుకెళ్లిన తర్వాత చివరిలో మేము చేసే పని ఎలక్షన్ టైంలో గత 365 రోజుల పాటు మేము చెప్పిన అంశాలని స్పష్టంగా ఎలక్షన్ టైం మీకు చేసిన మొత్తం గతంలో చెప్పాం. మాకు ఓటు వేసే హక్కు మీకుంది, అడిగే హక్కు మాకుందని చెప్పేసి ఓటు తెచ్చుకొని మా వైపు తిప్పుకోవడానికి చాలా స్వల్ప ప్రయత్నంతో వర్కౌట్ అయ్యింది ఎలక్షన్ టైంలో. ఇందువల్లే కదా మేము అనేక రాష్ట్ర అధికారంలోకి వచ్చామంటే ఓం గరగర అంటే లేదమ్మా. ఒక కఠినమైన కఠోర పరిశ్రమే ఈ పథకాలు అనేది నిజం తెలుసు వాళ్ళకి. అలా తప్ప వేరే మార్గమే లేదు. ఇక ఇది ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వేరే మార్గమే లేదు. ఈ పథకాలని తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకున్నా, తెలుగుదేశం ఒప్పుకోపోయినా ప్రతి పథకం వెనక కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అనేది మా ప్రయత్నం చేసుకుంటాం. అది సక్సెస్ అవ్వడానికి మార్గం సుగమం చేసుకుంటాం మాధవ్ గారి నాయకత్వంలో. మాధవ్ గారు కాదు కదా ఆ సీట్ అనేది మాకు ముఖ్యం. మాధవ్ గారు ఉన్న ఈ రోజు ఇవాళ వరకు ఉదయం 11 గంటల పురంధరేశ్వరి గారు ఉన్న
అంతమంది సోమి వీర్రాజు గారు ఉన్నా, అంతమంది కన్నా లక్ష్మణ్ గారు ఉన్నా, అంతమంది కమ్మంపాటి హరిబాబు గారు ఉన్నా, మాకు ఆ యొక్క సీటుకి ఇచ్చినటువంటి నియమావళి ప్రకారం ఆ నియమావళిని పాటిస్తూ ఆ వ్యక్తిగత ఆ మనిషి ఆ నాయకుడికి చరిష్మా వల్ల పార్టీ కొంచెం ఎదగటం కొంచెం తగ్గటం జరిగింది తప్ప నియమావళి సంస్థాగత నియమావళి విషయంలో అధ్యక్ష స్థానం మాకు వ్యవస్థ నడిపించింది. ఈ నడిపించే దాంట్లో గ్రాఫ్ ఎట్లా పెరగదు మాకు ఇప్పుడు నిలువుగా గ్రాడ్యువల్ గ్రాఫ్ ఒక్కసారి పెరిగిన తర్వాత తగ్గటం అని భారతీయ జనతా పార్టీ చరిత్రలో లేదమ్మా. ఆంధ్రప్రదేశ్ లో కూడా దానికి బీజాలు పడతాయి. వాళ్ళు హెల్త్ మినిస్ట్రీ ఉంది, అనేక సంస్కరణలు తీసుకొచ్చిన హెల్త్ మినిస్ట్రీ మాకు ఇచ్చిన శాఖ అది. ఇలా ఈ అంశాల ఆధారంగా చూసుకుంటే పథకాలు తీసుకెళ్ళి ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూటమిలోనే భాగస్వామ్యం కదా, కూటమిలో ఏదైనా మిస్టేక్ జరిగితే మీరు క్వశ్చన్ చేయలేరు, దానిపైన ఏదైనా పోరాటము చేయలేరు, ఎందుకంటే మీరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న మీ వైసీపీ పాలనలో కూడా క్వశ్చన్ చేయలేదండి బీజేపీ. గౌరీరెడ్డి గారు వైసీపీ పాలనలో కూడా బీజేపీ క్వశ్చన్ చేయలేదు. గౌరీగా వచ్చిన మాట పాయింట్ మిస్ అవుతామా గౌరెడ్డి గారు పాయింట్ మిస్. మీరు అసలు కూటమిలో భాగంగా కూటమిలో పాయింట్ వినండి. మేము పాయింట్ అవుట్ చేయడానికి మేము మా మిత్రుడికి ఏమండి తెలుగుదేశం ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, తెలుగుదేశం పార్టీ మా మిత్రపక్షం అక్షర సత్యం, జనసేన మా మిత్రపక్షం అక్షర సత్యం. స్పష్టంగా వాళ్ళకి మేము రైతుల గురించి మాట్లాడదామన్నా, మిర్చి రైతులు గాని పొగాకు రైతులు గాని నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గాని ఇంతమంది ఇబ్బందులు పడుతున్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ గా ఉన్న వాళ్ళు రైతుల కోసంగా పలాంటి చేపట్టాం, పలాంటి కేంద్రం ద్వారా పలాంటి చర్యలు చేపట్టాం అనేది ఒక స్టేట్మెంట్ ఎక్కడైనా వచ్చిందా? ఒక చిన్న విషయం, మీరు రైతుల గురించి రైతు బాగుల గురించి మేము ఇంత శ్రమ పడ్డామని చేసినప్పుడు రీసెంట్ గా ఇవన్నీ నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలో రైతుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎంత పంట దిగుబడి వస్తే ఈ రోజు వాటిని నేలపాలు చేస్తున్నా అంటే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఒకసారి మీరు గుర్తించండి. మీ రైతుల గురించి రైతుల కోసం ఏం చేశారు, విద్యార్థుల కోసం ఏం చేశారు, లేదా వివిధ మిగతా వాటికి మీరన్నా రైతు భరోసా కేంద్రాన్ని ఈ రోజు మూసే పరిస్థితికి వచ్చారు, కారణం చెప్పండి వాటికి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ లో గౌరెడ్డి గారు ఆవేదన ఏంటంటే ఒకటే, శ్రీనివాస్ గారు గౌరెడ్డి గారు ప్లీజ్, ఆమె ఆవేదన ఏంటంటే ఒకటే, బీజేపీ పార్టీ పరంగా సంస్థాగతంగా బలోపేతం అవడానికి ప్రయత్నిస్తుంది తప్పిస్తే ప్రజా సమస్యలపై క్వశ్చన్ చేయదు. అది వైసీపీ పాలన సమయమైనా లేకపోతే ఇప్పుడు కూటమిలో ఉండి ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా సమస్యలు వచ్చినా వాటి గురించి ప్రస్తావించదు, కేవలం పార్టీ బలోపేతం కోసం మాత్రమే ప్రయత్నిస్తుంది అన్నది ఆవిడ క్వశ్చన్. మేము అసలు ప్రజల పక్షాన్ని మేము చేసిన పోరాటాలు ఎప్పుడన్నా వైసీపీ కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో చేశారండి? 365 రోజులు ఒక్కసారి ట్రాక్ రికార్డు మొత్తం చూసుకుంటే మీరు గత ప్రభుత్వంలో కానీ అంత ముందు కానివ్వండి, రాజధాని ఉద్యమంలో రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమంలో మొట్టమొదట ఒకే రాష్ట్రం ఒకే రాజు చిన్న మాట ప్రజల గురి ఏముంది, ప్రజలు కాదా రాజధాని ప్రజలు కాదండి, పార్టీ రాజధాని ప్రజలు కాదా, రాజధాని ప్రజలు కాదా? గౌరీరెడ్డి గారు కాదమ్మా, అది మాత్రం సమస్య కదా. మీకు అంశాల వారికి మాట్లాడదాం, నేను అది కూడా చెప్తా మీకు, అంశాల వారికి ప్రతిదానికి సమాధానం చెబుతాను. కాదమ్మా, ప్రతిదానికి సమాధానం చెబుతాం మీకు, మీరు ఆగాలి. అది కాదండి, మీరు అసలు అడిగినటువంటి వాటికి అంశాల వారీగా సమాధానం చెబుతాము, మీరు ఆగాలి. ప్రతి దానికి జవాబుదారీ మాకుంది ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి. మీరు అడిగిన ప్రతిదాని జవాబుదారి మేము, ఎందుకనంటే వినండి క్లియర్గా అడగ మీరు అడగచ్చు. రాజధాని విషయం ఒకటి తీసుకోండి, మేము ప్రజల పక్షాన ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తీర్మానం చేసి అమిత్ షా గారికి మేము తీర్మానం చేసి పంపించిన దాఖలాలు ఎవరికి మాది హక్కు అది. ఆ రోజు ఏ ప్రాంతీయ పార్టీ తెలియదు, తెలుగుదేశం కూడా చేయలేదు, ఆ రోజున జనసేన కూడా చేయలేదు. ఎవరు చేసే ప్రజల పక్షాన ఇవాళ రాజధాని కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మాట వాస్తవం కాదా? ప్రజల పక్షాన 350 ఆత్మహత్యలు చేసుకొని 33,000 ఎకరాలు బీడీ చేస్తే దాని మీద పోరాటం చేసింది ఎవరు? మేము. అది రాష్ట్రాలకే వదిలేసారులేండి క్లియర్ గా. కావచ్చమ్మా, రెండు రైతుల పక్షాన అన్నారు. నిన్నగాక మొన్న పీయూష్ గోయల్ గారు పొగాకు రైతులకు సంబంధించినటువంటి పర్యటన చేసి బర్లీ పొగాకు వేసినప్పటికి కూడా మార్క్ ఫైడ్ ద్వారా దానికి వేల కోట్ల రూపాయలు పెట్టి ఎవరైతే పొగాకు కొన్నారో వాటిని రికార్డు చేసుకొని గుంటూరులో ఉన్నటువంటి ఆల్ ఇండియా పొగాకు బోర్డులో రికార్డు చేయించి రైతులందరిని పంపించి వాళ్ళందరితో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మన సహాయ మంత్రిగా ఉన్న గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న సంగతి అది కాదండి. మీరు ఏమండి 2-3 ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు, మేము 3 నెలల నుంచి రైతులతో కమ్యూనికేషన్ అవుతున్నాం. పురంధరేశ్వర నేతృత్వంలో
ఇప్పుడు వైసీపీ తరపున చేయటం వేరండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు అడిగిన సమాధానం వినాలి. మీరు తీసుకొని సాక్షాత్తు కేంద్ర మంత్రి వచ్చి గుంటూరు వస్తే అది వినరా మీరు? మీరు ఒకటే మీరు అడిగారు, మమ్మల్ని కూడా చెప్పనండి. పొగాకు రైతులకి పొగాకు బోర్డు చైర్మన్ గుంటూరులో ఉంటే పొగాకు బోర్డుకు వచ్చి పీయూష్ గోయల్ గారు దానికి సంబంధించి సమీక్ష జరిపి పీయూష్ గోయల్ స్పష్టంగా ముఖ్యమంత్రి గారి లెవెల్లో దాని మీద సమీక్ష పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో కమిటీ పంపించి పొగాకు రైతుల కమిటీని వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బెటరు, అనేక చోట్ల బాండింగ్ లేకుండా బయ్యర్లతో అగ్రిమెంట్ లేకుండా ఎక్కడా కూడా కొనుగోలు ఇబ్బంది ఆగిపోతే 1000 ఎకరాల పొగాకు వేసి దానికి సంబంధించి కొనడానికి సిద్ధం చేసి వెళ్ళినటువంటి వ్యక్తి గౌరవం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. తర్వాత మీరు ఇంకోటి ఏమన్నారు, వ్యవసాయం గురించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ప్రశ్నించరా అన్నారు. మా ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం మెజారిటీ ప్రభుత్వం, మేము దాని మిత్రపక్షం. వాళ్ళకి సూచనలు చేసి ఇలా చేయాలని చెప్పేసి అమలు చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. 3 పాయింట్ ఇవాళ అసలు వ్యవసాయ రంగంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలో ఒక 62 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏ రోజున రైతుల గురించి పట్టించుకుందని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసినటువంటి 3 చట్టాలను ఇవ్వడం తీసుకొచ్చాడు. ఎంఎస్పీ చట్టాలను ఇవ్వడం తీసుకొచ్చాడండి. కనీస మద్దతు ధర మేము పప్పు ధాన్యాలకు కానీ ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ కానీ పప్పు ధాన్యాలకు కానీ మినువులు కానీ గోధుమలు కానీ రైస్ కానీ మేము పెంచినన్ని మద్దతు ధరలు పెంచినన్ని సార్లు గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా కనీసం కళలో కూడా ఊహించినాయా? మద్దతు ధరలు పెంచి వాళ్ళకి అనుకూలంగా తీసుకోవడం కోసం. అలానే అలా వినండి, రైతులకి వన్ నేషన్ రైతు అమ్మా వినండి, చాలా క్లియర్. వన్ నేషన్ మేము భాగస్వాములు కాబట్టి చెబుతున్నాం. రాత్రికి రాత్రి నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు రైతులను అందుకోసమే పరామర్శించడానికి వెళ్తున్నారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతే కదా అది. మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టే కదండి. మీరు అన్నటువంటి మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి పొగాకు రైతులకు సంబంధించినటువంటి లిస్ట్ అంటే జాబితా తయారు చేసిన జాబితా ప్రకారం కొన్ని వేల మంది రైతులతో సమావేశాలు పెట్టి ఢిల్లీ తీసుకెళ్ళి ఏం కావాలి, ఏ దిశగా మేము వర్జీనియా పొగాకు కాకుండా సాధారణ జనరల్ పొగాకు వేసినా కూడా దాని మీద కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం కోసం తీసుకెళ్ళాం. ఇందాక ఇంకో మాట చెప్తున్నా, మీరు కట్ చేశారు. అట్లానే మేము తీసుకొచ్చినటువంటి మద్దతు ధరలు పెంచమన్నారు. ఒకసారి మీరు మరి ఏ అసెంబ్లీ కింద వస్తారో తెలియదమ్మా, ఒకసారి మీరు ఏవో గారిని అడగండి. ఈ సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎన్డీఏ సెంట్రల్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పప్పు ఈ యొక్క ఎన్ని పంటలకి మద్దతు ధర పెంచింది, ఎన్నిసార్లు పెంచింది, దీనికి ఎంత మార్కెటింగ్ సౌకర్యం ఇచ్చింది, ఎంత స్టాక్ పాయింట్ సౌకర్యం ఇచ్చింది, ఏమేమి సంస్కరణలు చేశారని మీరు అగ్రికల్చర్ ఆఫీసర్నో అగ్రికల్చర్ డైరెక్టర్నో ఒక్క జాబితా తీసుకోండి. మీకు ఊహకు అందనటువంటి పరిణామాలు చేసాం. ఎవరన్నా కేబినెట్ సమీక్ష పెట్టింది 3 సార్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశంలో ఏ పంటలకు సంబంధించినటువంటి అంశాలని ఏ విధంగా చేస్తే బెటర్ అని నేషనల్ వైడ్గా తీసుకున్నాం. నేషనల్ వైడ్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో భాగస్వామ్యం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉన్న అవుట్ ఆఫ్ కంట్రీ ఉందా మనకి? దీని మీద ఇంకో మాట, 3 చట్టాలు తీసుకొచ్చాం. ఈ 3 చట్టాలు ఏంటమ్మా? వన్ నేషన్ వన్ మార్కెట్. ఆంధ్రప్రదేశ్ డబల్ ఇంజిన్ సర్కార్ గురించి మనం మాట్లాడుతుంది. నేను చెప్పేది మీకు బహుశా మీకు బాగా అంటే నేను చెప్తుంది ఇండియా గురించి చెప్పట్లేదమ్మా, దేశంలో ఉన్న పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కూడా దీంట్లో భాగస్వామ్యం చెబుతున్నాను. కాదు శ్రీనివాస్ గారు, పోనీ గౌరిరెడ్డి గారు కదా ఒకటి చెప్పండి. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక కేంద్రం ద్వారా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నామని చెప్తున్నారు, అది ఓకే. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట ఫలాలు అధికంగా ఉంటాయి, బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అన్న ప్రచారం కూడా మీదే. సో ఇప్పుడు కూటమిలో ఉన్న మీరు అధికారంలో ఉన్న ఫీల్డ్లో లేరు, పూర్తి స్థాయిలో ఏపీకి సహకారం ఇవ్వట్లేదు అన్నది ఒక అంశం. ఎందుకంటే పొత్తులో ఉంటారు కానీ పొత్తు ధర్మం పాటించరని చెప్పేసి వైసీపీనే గతంలో విమర్శలు చేసింది. అది మనం ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో అనౌన్స్ చేసినప్పుడు బీజేపీ నుంచి అసలు ఆయన పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ సన్నివేశం మనం సభ పైన చూసాం. సో పొత్తు ధర్మంలో ఉండదు బీజేపీ ఎదగడానికి ట్రై చేస్తుంది తప్పిస్తే కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా బీజేపీ వెళ్లే పరిస్థితి లేదు. సొంతంగా బలం చేకూర్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మీరు అడిగిన దానికి సూటిగా 4 విషయాలు చెప్తానమ్మా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది అనే దానికి చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాను నేను. ఫస్ట్ పాయింట్, రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి 11 సంవత్సరాలుగా గిల్లా కొట్టుకొని మన ప్రజలందరూ మనతో పాటు దాంట్లో భాగంగా కొట్టుకుంటుంటే బాగా వినండమ్మా. మీరు ప్రశ్న అడిగే రాగాలగా మీరు ఒక నిమిషం ఆగండి. అవునమ్మా, మీకు బహుశా మీకు నేను చెప్పేది మీకు మీరే ప్రశ్న ఆమె అడుగుతున్నారు, ప్రశ్న రాజేశ్వరి గారు అడుగుతున్నారా? ఆమె అడిగిన ప్రశ్న మీరు అడిగిందని చెప్పమంటారా లేకపోతే రాజేశ్వరి గారిని చెప్పమంటే చెబుతాం. 2011 సంవత్సరాల కాలంలో 2019 వరకు 2500 కోట్ల రూపాయలు మేము ఇష్యూ చేసాం రాజధాని నిర్మాణానికి. సహకారం గురించి చెప్తా ఉన్నాం.
అలానే ఇప్పుడు రీసెంట్ గా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చాం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి. దానికి మొదటి దశగా 4,250 కోట్లు ఇష్యూ చేశాం. మన ప్రాంతంలో రాజధాని అంటే రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి సెంట్రల్ పాయింట్. అలానే రైల్వే ప్రాజెక్టుకి 2,450 కోట్ల రూపాయలతో ఇమీడియట్ గా బడ్జెట్ డిపిఆర్ ఇచ్చాం. అది అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డుకి 20,000 కోట్ల రూపాయలకి 150 మీటర్లకు అనుమతి ఇచ్చాం. ఇవి ఆగండి, మీరు మధ్యలో మీరు మాట్లాడితే డెవలప్మెంట్స్ పోతాయి. అనంతపురం ఆగండమ్మా, మీరు ప్లీజ్ అప్పు కాదు, వినండి అమ్మా, మీరు ఊరికే అలాంటి క్వశ్చన్స్ అడగండి, క్లారిటీ లేదు. క్యాలిక్యులేషన్స్ బ్యాంక్ ద్వారా నేను చెప్పారు కదా, బ్యాంక్ ద్వారా అంటే అప్పు మీద తీసుకోండి. ఏమండి అప్పు అని కాదండి, అదే బ్యాంక్ కి మధ్యవర్తిగా ఉండి ఇప్పించారా, అది కన్ఫ్యూజన్ అండి. ప్రజలకి కన్ఫ్యూజనే, అటు ప్రభుత్వాలకి కన్ఫ్యూజన్. అంటే బ్యాంక్ ద్వారా ఇప్పించారు, తీర్చేది ఎవరనేది కన్ఫ్యూజన్. 15,000 కోట్ల రూపాయల్లో 13,600 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం. ఏమండి నాకు తెలియకొడుతున్నా, మీకు ఏమైనా డెవలప్మెంట్ చేయడం ఇష్టం లేదని రాష్ట్రాన్ని జగన్కి వైసీపీ వాళ్ళకి నేను చెప్తే నీకు అవ్వకుండా మీరు మధ్యలో ప్రశ్నిస్తే కుదరదు. 13,600 కోట్ల రూపాయలు మీరు కూడా క్లారిటీగానే ఉన్నారు శ్రీనివాస్ గారు, మీరు కూడా అదే చెప్పారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఏపీకి ఇప్పించామని చెప్పారులేండి. కేంద్రం నేరుగా సాయం చేసిందన్న మాట చెప్పారు. 13,500 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయల్లో సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పూర్తి హామీ కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా 15,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల పాటు 75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి మేము పంపిస్తా ఉన్నాము. తర్వాత ఆ తర్వాత మీరేమీ చేయగలేదు, చేస్తానంటే లబ్ధి చేకూరలేదు. ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ గా ఉండి అప్పులు ఇప్పిస్తామన్న మాట తప్పితే ఇవన్నీ విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఆగండి విభజన చట్టం కింద పోలవరానికి 30,000 కోట్లు ఇచ్చాం. ఇది అయిందా లేదా? పోలవరానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది తెలుసా పోనీ మీకు? మీ ప్రభుత్వం వరకు ఉన్నప్పుడు 2024 వరకు కూడా 18,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్లు కూడా పంపించాం రాష్ట్ర ప్రభుత్వానికి. అది ఎవరిది? జాతీయ ప్రాజెక్టు 0% రాష్ట్ర ప్రభుత్వ షేర్తో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరానికి ఇచ్చాం. అలానే మీకు గతంలో లేనటువంటి అనంతపురం నుంచి ఇటు విజయనగరం వరకు కూడాను ప్రతి జిల్లాకి ఏమేం చేసామో మీకు అసలు పూర్తిగా లిస్ట్ ఇమ్మంటారా, డేటా ఇమ్మంటారా? మీ ఊళ్ళో ఏం చేశారో డేటా ఇమ్మంటే ఇస్తాం, మీకు పంపిస్తా, స్టూడియోగానే పంపిస్తాం. ఇవాళ డెవలప్మెంట్ పరంగా చేయలేదని అంటారు. ఇవాళ ప్రజలకు సంబంధించి ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ తెలుసా మీకు? జాతీయ ఇన్స్టిట్యూట్స్, తిరుపతి ఐఐటి కావచ్చు, అనంతపురం కావచ్చు, గుంటూరు ఎయిమ్స్ మంగళగిరి 1800 కోట్లు పెట్టి కట్టించాం. ఆల్ ఇండియా ట్రీట్మెంట్ జరుగుతోంది గుంటూరు. అవనిగడ్డ మచిలీపట్నం జిల్లాలో అవనిగడ్డలో 1000 కోట్లు పెట్టి మిజైల్ టెస్టింగ్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్మెంట్ కల్పించాం. అక్కడ ఉన్నటువంటి అలానే గుంటూరులో 300 కోట్ల రూపాయలు పెట్టి నాగార్జున విశ్వవిద్యాలయం ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ పార్క్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇచ్చాం. అలానే బుద్ధిజం ప్రాజెక్ట్ కింద ఒక 60 కోట్ల రూపాయలు బుద్ధిజం ప్రాజెక్ట్ ఇచ్చాము. గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి 1000 కోట్ల రూపాయలు భూగర్భ డ్రైనేజ్ సిస్టానికి శాంక్షన్ చేసి ఇప్పించగలిగాం. ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీకి 750 కోట్ల రూపాయలు పెట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసి ఇచ్చాం. గుంటూరు కొండవీడు సంబంధించి 1000 కోట్ల రూపాయలు పెట్టి, కొండవీడు పేరేచర్ల కొండమూడు 1000 కోట్లు పెట్టి ఎప్పటి నుంచో గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లా ప్రజలకి యాక్సెస్ మిస్ అవుతుందని ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటి ప్రాజెక్ట్ అది. 50 కిలోమీటర్లకు 850 కోట్ల రూపాయలు పెట్టి ఇంకా అదనపు 1000 కోట్లు శాంక్షన్ చేసి పంపించాం. గుంటూరు ప్రైమ్ హాస్పిటల్ జీజీహెచ్ హెల్త్ అండ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో మన క్యాత్ ల్యాబ్ కు సంబంధించి 50 కోట్లు మన రీసెంట్ 20 రోజుల క్రితం రిలీజ్ చేయించాం. 100 పడకల ఆసుపత్రులు 11 హాస్పిటల్ రిలీజ్ చేయించాం రాష్ట్ర వ్యాప్తంగా, 100 పడక కొత్త ఆసుపత్రులు. ఇవన్నీ మీకు అంటే డెవలప్మెంట్ లో అవుతున్నాయి అనుకుంటున్నారు. ఇంకా క్యాలిక్యులేషన్ కావాలని చెప్పండి. అనేక పెట్రోలియం ప్రాజెక్ట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు డెవలప్మెంట్స్ అన్నది కూటమి ప్రభుత్వ లెక్కల్లో వేసుకోవాలా, లేకపోతే మీరు కూడా ఇండివిజువల్ గానే బీజేపీ చేసింది కేంద్రం చేసిందని మాట్లాడుతున్నారు కానీ కూటమి ప్రభుత్వంలో భాగంగా కూటమి అనే పదం మీరు స్టార్టింగ్ డిబేట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి. బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చిన నిధులు వాటికి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా దీంట్లో 1,99,000 కోట్లు పెట్టి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పెట్రోలియం కారిడార్ ఇచ్చాం విశాఖపట్నానికి. ఎంతమంది తెలిసిన పెట్రోలియం కారిడార్ గుంటూరు హైదరాబాద్ కి మూడో లైన్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాం గుంటూరు అండ్ హైదరాబాద్ కు సంబంధించి. వందే భారత్ రైలు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 వందే భారత్ రైళ్లు ఇచ్చాం ప్రజలకు సంబంధించి కనెక్టివిటీ కోసం. తిరుపతి హైదరాబాద్, తిరుపతి విశాఖపట్నం, హైదరాబాద్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ విశాఖపట్నం అంటూ ఇన్ని యాక్సెస్ మనం ఇచ్చాం. గుంటూరుకి 350 బస్సులు ఈవీ ఎలక్ట్రానిక్ బస్సులు ఇచ్చాం. లోపల గుంటూరు నుంచి ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కింద గుంటూరు కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాలన్నిటికీ ఎక్స్పాన్షన్ చేస్తా ఉన్నాం. అలానే మీ సాగర్మాల ప్రాజెక్టు కింద మన సాగర్మాల ప్రాజెక్టు కింద సుమారు అది ఎంత 370 కిలోమీటర్లు ఏమో దగ్గర 3,600 కోట్ల రూపాయలు జనవరి 8వ నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు. చిలకలూరుపేట పట్టణానికి ట్రాఫిక్ ఇబ్బంది అని 1,200 కోట్ల రూపాయలతో 16.8 కిలోమీటర్ల పాటు డైవర్స్ ఇచ్చారు. దాన్ని ఎంత అవస్థ పడుతున్నారండి.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రోజున? పల్నాడు జిల్లాలో యాక్సెస్ ఇవ్వడం కోసం నాగార్జున సాగర్ లో ప్రాజెక్ట్ ఇచ్చాం వాళ్ళకి, మాచర్లను ఆ పాలవంచ దానికి సంబంధించి, దుర్గి పాలవంచ సంబంధించి. ఇవన్నీ ఎవరిచ్చారు? బీజేపీ నేరుగా ఇచ్చింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఎక్కడ? అదే కూటమి ప్రభుత్వం లెక్కల్లో వేసే ప్రయత్నం మీరు కూడా చేయట్లేదు. కూటమి ప్రభుత్వం చేసిందని అనట్లేదు, ఏపీలో బీజేపీ చేసిందని ఫస్ట్ నుంచి కూడా. ఎడ్యుకేషన్ ఎవరిదండి? నేను ఏ చర్చ అయితే డిబేట్ పెట్టి బీజేపీ సెపరేట్ గానే ఉంటుంది కూటమి నుంచి అని చెప్పేసి ఏదైతే అన్నారో అదే కంటిన్యూ చేసి వస్తున్నారు. కాదు, ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నేపథ్యంలో జరుగుతున్న రాష్ట్రాలు అన్నమాట మీరు చెప్పలేకపోతున్నారు. గౌరిరెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం, గౌరిరెడ్డి గారు ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమంలో ఈ లిస్ట్ అంటే మీకు స్టేజ్ పైన డిస్ప్లే చేయలేదంటారు. ఎవరంటే మీకు పంపించమంటారా? అంటే మీకు అంటారు అవన్నీ పెట్టారు, మీకు తెలుసో తెలీదో అన్ని ఓపెన్ చేశారు, అన్ని ఓపెన్ చేశారు, అవన్నీ చెప్పారండి. 100% మాదే, మా క్లైమ్ మాదే, 100% క్లైమే. కూటమి ప్రభుత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, ఎక్కడ అభివృద్ధి అనేది నిల్లు, సంక్షేమం అంటే మీ రోడ్లని గుంటలు పెట్టి మనుషులు చనిపోతే మీకు మాత్రం అది డెవలప్మెంట్. మీరు రోడ్లు పూడ్చి కొత్త రోడ్లు వేస్తే మేము మాత్రం ఏమండి, కొత్త రోడ్లు వేసి మేము చేస్తే అభివృద్ధి కాదు. ఎక్కడ అభివృద్ధి చేశారు? 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రశ్న ఇచ్చారు. ఎవరండి మెడికల్ కాలేజ్? ఎవరు? మెడికల్ కాలేజ్ 17 అండి, 17. వెరీ గుడ్. అవకాశం లేదు కూటమి ప్రభుత్వంలో. ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు తొలగించేశారు. ఈరోజు వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడగండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు చెప్పండి. ఎక్కడ వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు అడగాలి. ఎందుకంటే ఇవన్నీ మాకు అవకాశం కూడా కల్పించాలా ఈ రోజు వరకు? అమ్మా అయిపోయిందా ప్రశ్న? గాలిలో లెక్కలు చెప్పకూడదా? గాలిలో కాదండి, నేను చెప్పింది క్యాలిక్యులేషన్ ఇచ్చా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఏ ఊరికి వెళ్ళినా కూడా కళ్ళకు కనిపిస్తాయి. ఎవరండి సచివాలయాలు? ఎవరి డబ్బులు? ఎవరి రైతులకు చేసిన సచివాలయాల డబ్బులు? ఎవరి 4 లక్షల ఉద్యోగాన్ని ఒక్క నోటిఫికేషన్ తో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరి కళ్ళకు కనిపిస్తున్నాయి. ఈరోజు అలాంటి వ్యవస్థని వాలంటీర్స్ ని ఉన్న పలంగా తీసేశారు. సచివాలయాలు ఎవరండి చెప్పండి, ఎవరు కట్టించారు? చేసిన అవినీతి కనిపిస్తుంది, ఎక్కడ అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగ అవకాశం కూడా కూటమి ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి అన్ని వర్గాల ప్రజలు, వాలంటీర్స్ వచ్చారు, వివోఏలు వచ్చారు, మహిళలు వచ్చారు, రైతులు వచ్చారు, ఉద్యోగులు వచ్చారు. ఈరోజు డెవలప్మెంట్ ఉంటే వీళ్ళందరూ బయటికి రావాల్సిన పరిస్థితి ఏంటి? ఏమండి మీరు అంశాల వారికి మాట్లాడదామండి, మీరు అంశాల వారికి మాట్లాడారు. సరే గౌరిరెడ్డి గారు ఒక క్లారిటీ ఇవ్వండి. మనం సరే టాపిక్ ఇదంతా కాదు కానీ తీసుకున్న టాపికే ఏపీ బీజేపీ బలం గురించి అంత మాత్రం తీసుకుంటున్నాం. ఒకటి, దక్షిణాదిలో ఎక్స్పాన్షన్ కోసం బీజేపీ చాలా ట్రై చేసింది. సో ఉత్తరాదిలో ఉన్నంత బలంగా దక్షిణాదిలో ఉండలేకపోయింది. సో ఏపీలో కూటమి ప్రభుత్వం ద్వారా ఒక అవకాశం వచ్చింది కాబట్టి మెల్లగా కూటమిలో చేరింది, కానీ పొత్తు ధర్మం పాటించట్లేదని చెప్పేసి వైసీపీ ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంది. సో ఇప్పటికైనా కొన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకైనా కూడా ఇప్పటి నుంచి కూడా కేంద్రం చేస్తోంది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం తప్పిస్తే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న అక్రమాలను లేకపోతే జరుగుతున్న అవినీతిను ప్రశ్నించే ప్రయత్నం చేయట్లేదు బీజేపీ అన్నది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణే. సో ఇప్పుడు ఏంటంటే కమింగ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కనుక నిజంగా ఈ కూటమిలో ఏమైనా లుకలుకలు రావచ్చు అన్న అంశం కూడా తెర మీద తీసుకొచ్చింది వైసీపీనే. సో నిజంగా బీజేపీ బలం పుంజుకొని ముందుకు వెళ్తే కనుక దానికి కూటమిలో ఉన్న మిగతా పార్టీలు ఒప్పుకుంటాయి లేదా అన్నది నేను అడుగుతున్న ప్రశ్న మొదటి నుంచి కూడా. గౌరీ గారు శ్రీనివాస్ రాణా అన్న చెప్పేది ఏంటంటే మా గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే అన్న కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యమే కదా, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయని రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, మహిళలు పసి బిడ్డల పైన ఇన్ని అఘాయిత్యాలు అన్యాయాలు జరుగుతుంటే కూటమిలో భాగస్వామ్యమైన మీరు దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఇలాగే వ్యవహరిస్తూ పోతే పెరగడం కాదన్నా పడిపోయే. వైసీపీ కంటే వైసీపీ ప్రభుత్వం కంటే చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం బాగానే చేస్తుంది, అది ప్రజలు గమనించలేరు. మీరు అసలు మీకు ఇంకా వయసు అని అనుకోవటం ఏంటంటే అమ్మా 11 సీట్లు ఒక ఎక్కడ మీకు అంటే ఎట్ట కదమ్మా సోదరి ఒక మాటేనండి. అంటే బహుశా మీరు
సంక్షేమం తప్ప అభివృద్ధి పూర్తిగా వదిలేసిన మీకు బహుశా అది ఇంకా కనువి పోవలేదేమో అనుకుంటున్నా. 124 సీట్లు మాకు ఇస్తే నేను సోదరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కార్పొరేటర్ ని నా డివిజన్ లో 25 సంవత్సరాలు అంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చేయలేని అభివృద్ధి కార్యక్రమం నా డివిజన్ లో నేను స్వయంగా చేసి చూపించాను. ఈ రోజుకి నా కూటమి ప్రభుత్వంలో రోడ్డు వేయడానికి కూడా లేకుండా మొత్తం డెవలప్మెంట్ అంటే మీరు సృష్టించిన కట్టుకథలు తప్పితే సచివాలయం ద్వారా ప్రతి మీ కట్టుకథలా నేను చెప్పిన కట్టుకథలా ఉన్నాయా మీకు? ఇందాక ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయించి మౌలిక వసతులు అక్కడ ఉన్న రోడ్లు గాని డ్రైన్లు గాని ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా చిన్న విషయం గౌరెడ్డి గారు ఒక నేరుగా ప్రశ్న చేస్తాను. ఇవి కాదు, స్థానికంగా ఉన్న వాళ్ళకి కావాల్సిన ఏంటి? లైట్లు కావాలి, డ్రైన్లు కావాలి, మంచినీటి సౌకర్యం కావాలి, రోడ్లు కావాలి. సింగపూర్ సిటీలు ఎవరికి కావాలండి? ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయించారు, చుట్టుపక్కల ప్రాంతాలను డెవలప్మెంట్ చేసి చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఏవేవో విష ప్రచారాలు చేపించి ఈ రోజు కూటమిగా కూటు కట్టుకొని అధికారంలోకి వచ్చారు తప్పితే ఈ రోజు ప్రజలకి తెలిసింది అలా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని మేము ఈ రోజు మా దగ్గర లేకుండా చేసుకున్నాం. ఈరోజు మహిళలకు ఎన్ని ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారు, ఈ సచివాలయం గారు రైతు ఇవన్నీ డెవలప్మెంట్ లో భాగం అయితే సంక్షేమ పథకాలు ఈ దేశ చరిత్రలో ఎవరూ పెట్టలేదండి. అమ్మఒడి పెట్టలేదు, ఏ సర్కారు పెట్టలేదు, అనుభవం ఉన్న నాయకులు ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈరోజు రైతులకి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, విద్యార్థులకు వసతి దీవెన, ఇన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళకి ఉన్నత విద్యను అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వసతిని కూడా కల్పించి అన్ని రకాల వర్గాలకు ఈ రోజు అండగా నిలబడ్డారు. ఆ వర్గాలందరూ ఈ రోజు రియలైజ్ అయ్యారు, అయ్యో మేము అనవసరంగా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నామని ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు మీరు చెప్పిన పథకాల పేర్లు మీరు చెప్పిన పథకాలన్నీ వైసీపీ కేంద్ర ప్రభుత్వం తెలుసా? పోనీ మీకు ఏదైనా తెలుసా? పథకాలను ఎవరైనా మీకు తెలుసా? మీకు వైసీపీ పథకాలన్నీ వాళ్ళవి కాదు, కేంద్ర ప్రభుత్వం నేను నిరూపిస్తా, మీరు ఆన్సర్ ఇస్తారు నాకు? ఆంధ్రప్రదేశ్ లో మీ పథకాలని మీ కాదు మావేం చెబుతా నేను నేరుగా ఈ పథకాల పేర్లు మార్చుకోండి. ఏమండి ఎందుకు గౌరెడ్డి గారు ఇది కాదు సమయం అయిపోతుంది. శ్రీనివాస్ గారు క్లియర్ కట్గా ఒకటి అడుగుతని చెప్పేసేయండి. ఇప్పుడు మాధవ్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సో జనసేన అధ్యక్షునిగా పవన్ కళ్యాణ్ ఉన్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆయన కూడా సనాతన అంటున్నారు. మొత్తానికి ఒక బీజేపీ ఫ్లేవర్ అయితే ఆయన తీసేసుకున్నారు. సో మాధవ్ గారు కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో టీడీపీ వైపు నుంచి కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ను కూడా కించపరిచిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే కొన్ని పరిస్థితులు గతసారి మనం చూసాం డిప్యూటీ సీఎం అనే అంశం తెర మీదకి వచ్చినప్పుడు. సో అలా ఏమైనా బలం తగ్గుతుందా? బీజేపీ జనసేన కొంచెం ఒక సైడ్ అవుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మాధవ్ గారు ఎన్నిక తర్వాత. సో పొలిటికల్ సినారియో ఏమైనా మారే అవకాశం ఉందా ఇప్పుడు అధ్యక్షునిగా మాధవ్ గారు తెర మీదకి వచ్చిన తర్వాత? చిన్న విషయం ఒక నిమిషం రాజేశ్వరి గారు 100% ఇవాళ మాధవ్ గారికి సంబంధించిన నియామకంలో మొట్టమొదటి మాట నేను వాడాను, సంస్థాగతమైనటువంటి ఆర్గనైజేషనల్ అపాయింట్మెంట్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ అపాయింట్మెంట్, ఇట్ ఈస్ ప్యూర్లీ సంస్థాగతంగా పార్టీ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కట్టుబడి మాధవ్ అనే వ్యక్తి, యాజ్ ఏ పివిఎన్ మాధవ్ అనే వ్యక్తి గారు, ఆయన 40 సంవత్సరాలుగా అంకుటిత దీక్ష, బాల్యం నుంచి ఉన్నటువంటి అనేక వ్యవస్థీకృతంగా పనిచేసిన ఈ అన్ని అంశాలు క్రోడీకరించుకుని నియామకం. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినంత మాత్రానో, అభిమానం అయినంత మాత్రానో మా దగ్గర వ్యవస్థ సిస్టమ్ మాత్రమే పార్టీని నడిపించింది. కూటమిలో లొక్కలొక్కలు ఎట్టి పరిస్థితుల్లో రాబోవు. కారణం ఏంటంటే సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు మొన్న మే 2వ తేదీన అమరావతి వచ్చినప్పుడు రాజధాని మనమే కట్టాలి, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది, మనమే కట్టాలి, మన ముగ్గురమే కట్టాలి రాజధాని ప్రాంతం, అభివృద్ధి అన్ని జిల్లాల్లో సంబంధించినటువంటి అభివృద్ధి కేంద్రం నుంచి పూర్తిగా ఏమి కావాలో సహకరిస్తాము. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 ఒక బలమైనటువంటి మిత్రపక్షంగా వెళతాయి. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారే మాట్లాడారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎట్లా మేము విమర్శించే పరిస్థితులు లేవు. ఈరోజు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా గాడిలో పెట్టుకోవాలి, అప్పులు, లక్షల కోట్ల అప్పులు ఎలా తీర్చుకోవాలి, అన్ని శాఖలు ఎలా ముందుకెళ్ళాలి, ప్రజల్లో అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనేది
సాక్షాత్తు మా దగ్గర కూడా అధ్యక్షుడు కేంద్రంగా వ్యవస్థలను నడుస్తాయి. మన మాధవ్ గారు కూడా కేంద్రం ఇచ్చినటువంటి యాజ్ పర్ సిస్టమ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న సిస్టమ్ మొత్తాన్ని ఈయన కూడా అమలు చేయాల్సిందే. వ్యక్తిగతంగా ఏది డీవియేట్ అవ్వడానికి కుదరదు. ఫైనల్ కన్క్లూజన్ లో కూడా కేంద్ర మార్గదర్శకాలతో నడుచుకుంటారని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనో బీజేపీ అధ్యక్ష పదవిలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడతారన్న మాట మీరు అనట్లేదు. టు బి ఫ్రాంక్. యా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ గౌరిరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి కూటమిలో భాగంగా బీజేపీ ఉంటుంది కానీ పొత్తు ధర్మంతో ముందుకు వెళ్ళదని వైసీపీ ఎప్పటి నుంచి అయితే కామెంట్స్ చేస్తుందో, సో అదేవిధంగా బీజేపీ ఎప్పుడు కూడా పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దక్షిణాదిలో దొరికిన ఏకైక అవకాశం ఏపీ కనుక ఏపీలో చేరి అక్కడి నుంచి మెల్లమెల్లగా పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంతోనే ముందుకు వెళ్తుంది. పొత్తులో ఉంటుంది కానీ ధర్మం పాటించదని కామెంట్స్ అయితే చేస్తుంది. మరి ఇప్పుడు అధ్యక్షునిగా మాధవ్ని తెర మీద తీసుకొచ్చి బీజేపీ ఏమైనా కొత్త వ్యూహానికి సిద్ధమవుతోందా? టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా వెళ్తున్నాయి కనుక టీడీపీ నుంచి క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మధ్య కొన్ని పొరపచ్చాలు వచ్చిన నేపథ్యంలో జనసేన బీజేపీ ఒక సైడ్ ఉండి టీడీపీని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాయా, లేకపోతే నిజంగా బీజేపీ బలం పుంజుకుంటే కనుక ఇప్పుడు బీజేపీ కీలక నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఎక్కువ సీట్లు ఇచ్చి టీడీపీ నిజంగా బీజేపీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుందా స్థానిక సంస్థల ఎన్నికల్లో? సో నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయనేది మాత్రం భవిష్యత్తులోనే చూడాలి. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.